మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో అనుమతులు లేని నిర్మాణాలను తొలగించే పనులు చేపడుతున్నారు అధికారులు. ఇప్పటికే అనుమతులు లేకుండా నిర్మాణం పూర్తయిన చాలా భవనాలకు సంబంధించి అధికారులు అయితే కూల్చివేత పనులు చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడంతా కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మున్సిపల్ సిబ్బంది పర్మిషన్ తీసుకోకుండా కూడా అక్కడ బిల్డింగ్స్ ను తొలగిస్తున్న ప్రక్రియ అయితే కొనసాగుతోంది. ప్రస్తుతం మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలకు తొలగింపు సంబంధించి అధికారులు అయితే ఉక్కుపాదం మోపారు. దీనికి సంబంధించి అక్కడ అక్రమ నిర్మాణాలను ఇప్పటికే గుర్తించారు. గతంలో నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఎలాంటి రిప్లై లేకపోవడంతో అధికారులే రంగంలోకి దిగి అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు సిద్ధమవుతున్నారు. చూస్తున్నాం మనం, పర్మిషన్ లేని బిల్డింగ్స్ అంతా కూడా అక్కడ మున్సిపల్ సిబ్బంది డిమాలిష్ చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడైతే బిల్డింగ్ యజమానులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా అధికారుల తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఆప్షన్ లేదు. అక్రమ నిర్మాణాలను గుర్తించారు, గతంలో కూడా నోటీసులు పంపించాం, అయినా ఎలాంటి రెస్పాన్స్ లేదు. అందుకనే నేరుగా మున్సిపల్ సిబ్బంది అధికారులు చేరుకొని అక్రమ నిర్మాణాలను అయితే కూల్చివేస్తున్న సిచ్యువేషన్ అక్కడ నెలకొంది. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తున్న కట్టడాలపైన అధికారులు చర్యలు తీసుకున్నారు. మున్సిపల్ సిబ్బంది పర్మిషన్ లేని బిల్డింగ్స్ ను జేసీబీల సహాయంతో అక్కడ కూల్చివేస్తున్నారు. అయ్యప్ప సొసైటీ వద్దకు చేరుకున్న అధికారులు 5 జేసీబీలతో అక్రమ కట్టడాలను డిమాలిష్ చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారు ఎంతటి వారైనా కూడా ఉపేక్షించేది లేదంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. అయ్యప్ప సొసైటీలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాల కూల్చివేతకు సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి అమరీందర్ అందిస్తారు. అమరీందర్, చెప్పండి, సొసైటీ వద్ద ప్రస్తుతం అక్రమ నిర్మాణాలను అయితే అధికారులు కూల్చివేస్తున్న పరిస్థితి ఉంది. సో ఏం చెప్తున్నారు? నోటీసులు పంపించారా గతంలో, లేకపోతే సడన్ గా ఈ చర్యలకు ఉపక్రమిస్తున్నారా? ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్? రాజేశ్వరి, ఉదయం నుంచి కూడా మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూడా కూల్చివేత ప్రక్రియ అనేది కొనసాగుతుంది. షేర్లింగంపల్లికి సంబంధించిన టాస్క్ ఫోర్స్ అధికారులు ఉదయాన్నే అక్కడికి చేరుకున్నారు. 3 జేసీబీలు, ఇటు వాళ్ళకి సంబంధించిన జిహెచ్ఎం సంబంధించిన ట్రాక్టర్లు కావచ్చు, వాళ్ళందరినీ ఒక్కసారిగా అక్కడికి చేరుకొని అక్రమ నిర్మాణాలకు సంబంధించి గతంలో నోటీసులు ఏవైతే ఇచ్చారో ఆ నోటీసులకు సంబంధించి కూడా రిప్లై ఇవ్వలేదు. పర్మిషన్లకు సంబంధించి కూడా ఎలాంటి చూపకపోవడంతో కూడా వాటన్నిటికి సంబంధించి దాదాపు 4 భవనాలకు సంబంధించి కూడా కూల్చివేత ప్రక్రియను ఉదయం నుంచి కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఆ 4 భవనాలకు సంబంధించి కూడా బిల్డింగ్ సంబంధించిన యజమానులు కావచ్చు, మిగతా కొంతమందికి అక్కడ చుట్టుపక్కల ఉన్న వారికి రోడ్డుపైకి అక్రమంగా నిర్మాణం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా అధికారులను నిలదీస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎలా మా బిల్డింగ్స్ను కూల్స్తారు, అక్రమంగా ఎలా అంటారు? ఎందుకంటే మేము గతంలో పర్మిషన్లు తీసుకున్నాము, పర్మిషన్ సంబంధించి చూపుతున్నా కూడా ఎలాంటి మీకు రైట్స్ ఉన్నాయంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినా కూడా అధికారులు, షేర్లింగంపల్లి టాస్క్ ఫోర్స్ అధికారులు ఇప్పటికే అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూడా కూల్చివేత ప్రక్రియను ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు కొన్ని 3 జేసీబీలతో కూడా ఇంకా ఏదైతే డెమాలిష్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. డెమాలిష్ ప్రక్రియ జరుగుతున్న క్రమంలో గతంలో ఆందోళనలు కొనసాగాయి. ఒక మహిళ గత 2 రోజుల క్రితం కూడా ఏదైతే కుక్కడపల్లి ఏరియాలో డెమాలిష్ చేస్తున్న క్రమంలో ఆందోళన వ్యక్తం చేసింది. ఆమెను పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు, జిహెచ్ఎంసీ అధికారులు కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇక్కడ కూడా అలాంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ స్థానికంగా ఉన్న యజమానులంతా కూడా డెమాలిష్ జరుగుతున్న క్రమంలో ఒక్కసారిగా జిహెచ్ఎంసీ అధికారులతో వాగ్వాదం దిగడం, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అవుతుంది. వాళ్ళందరినీ కూడా మందలించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక బిల్డింగ్ కట్టాలంటే కూడా పర్మిషన్ ఉండాలి. ఎలాంటి పర్మిషన్ లేకుండా మరోవైపు ఎన్నికల సమయంలో అధికారులంతా కూడా ఎన్నికల బిజీలో ఉన్నారు. బిజీలో ఉన్న సమయంలో కొంతమంది ఏదైతే ఇల్లీగల్గా G+1 పర్మిషన్ ఉన్న దగ్గర G+2, 3 పైగా కూడా స్లాపులు వేసిన వాటినన్నింటి కూడా గుర్తించారు. వాటినన్నింటినీ కూడా డెమాలిష్ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఏదైతే రెసిడెన్షియల్ జోన్లో కమర్షియల్గా కడుతున్నారో వాటన్నిటిపైన కూడా నిఘా ఉంది. ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు ఏదైతే అక్రమ కట్టడాలకు సంబంధించి కూడా పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ప్రస్తుతం అయితే మాదాపూర్ అయ్యప్ప సొసైటీ నుంచి కూడా అక్రమ కట్టడాలకు సంబంధించి కూడా డెమాలిష్ ప్రక్రియ అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ డెమాలిష్ ప్రక్రియ అనేది ఇంకా సాయంత్రం వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఆందోళన చేస్తున్న వాళ్ళందరినీ కూడా పోలీసులు సద్దిమనిషే ప్రక్రియ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇంకా డెమాలిష్ ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. రాజేశ్వరి, అమరీందర్, అయితే కొన్ని నిర్మాణాలను అయితే ఇప్పటికే కూల్చివేస్తున్నారు. ఆ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. సో ఒకవేళ బిల్డింగ్ యజమానులు ఎవరైతే ఉన్నారు వారు కనుక ఏమైనా పర్మిషన్ తెచ్చుకుంటే కనుక నిలిపివేసే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? లేకపోతే ఏమైనా వాళ్ళకంటూ ఒక ఆప్షన్ ఏమైనా ఇస్తున్నారా అధికారులు? లేకపోతే తప్పనిసరిగా కూల్చివేసి తీరుతామని చెప్పేసి అధికారులు స్పష్టం చేస్తున్నారా?
రాజేశ్వరి, మనం అయితే ప్రధానంగా ఏదైతే మాదాపూర్ ఏరియా అనేది పూర్తిగా రెసిడెన్షియల్ ఏరియా. ఈ ఏరియాకి సంబంధించి కూడా కొంత కమర్షియల్గా భవనాలు కడుతున్నారు. ఇదే కాకుండా ఏదైతే అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూడా కొంత రోడ్డుకు ముందుకు రావడం, మరోవైపు వాళ్ళకు నిర్మించదగలిసిన ప్రాంతం ఏదైతే ఉందో అలాంటి ప్రాంతంలో తక్కువ ఎస్ఎఫ్టీలో నిర్మించాలి, కానీ వీళ్ళు ఎక్కువ మోతాదులో నిర్మించడం, ఇలాంటి వాటన్నిటిని కూడా గుర్తుగా ఉంచుకొని కూడా పోలీసులు దగ్గర పెట్టుకొని కూడా డిహెచ్ఎంసీ అధికారులు ప్రస్తుతానికైతే కూల్చివేత ప్రక్రియ అనేది మొదలుపెట్టారు. ఉదయం నుంచి కూడా ఈ కూల్చివేత ప్రక్రియ అనేది కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. అడ్డొస్తున్న యజమానులకు సంబంధించి కావచ్చు, స్థానికులకు సంబంధించి నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇల్లీగల్గా అక్రమంగా నిర్మాణం చేపట్టిన వాటిపైనే పూర్తిగా దుశ్చారించారు. ఇప్పటికే చాలా భవనాలు ఏదైతే రెసిడెన్షియల్ భవనాలన్నీ కూడా ఇటు కమర్షియల్ చేయడం, వీటన్నిటికి సంబంధించి ట్యాక్స్ పే చేయకపోవడం, కమర్షియల్ సంబంధించి ఏదైతే ఏరియా అనేది ఉంటుందో ఆ ఏరియాలో మాత్రమే కమర్షియల్ మెయింటైన్ చేయాలి, లేకుంటే దానికి సంబంధించిన ప్రమాదాలు కూడా తరచూ అగ్ని ప్రమాదాలు కావచ్చు, కొన్ని చిన్న ఘటనలు కూడా జరుగుతున్నాయి. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా జిహెచ్ఎంసీ అధికారులు అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూడా దాదాపు 2000కు పైగా అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. వీటన్నిటిపై కూడా నిఘా పెంచారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి వచ్చాక కూడా కొంత పారదర్శకంగా పాలనను ముందుకు సాగిస్తున్నారు. ఏదైతే అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూడా కూల్చివేతకు ఎవరిని కూడా ఉపేక్షించేది లేదంటూ కూడా జిహెచ్ఎంసీ అధికారులకు చెప్పిన నేపథ్యం అవుతుంది. మొత్తానికి మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో కూడా 4 భవనాల పైగా ఇప్పటివరకు కుప్పకూల్చిన పరిస్థితి నెలకొంది. సో అక్కడైతే స్థానికంగా ఉన్న వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము కష్టపడి ఇల్లు కట్టుకున్నాం, మా భవనాన్ని కూల్చేస్తే మేము ఎటుపోవాలి, మా దారెటు, మాకు ఏదైనా నోటీసులు ఇచ్చి కూల్చాలి, మేము దానికి లీగల్గా వెళ్తాము, కానీ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఎందుకు కూలుస్తారంట అనుకుంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. రైట్, థ్యాంక్ యూ అమరీందర్.